హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్లో భరణి తనూజ మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఆ బాండింగ్ ఉన్న నేపథ్యంలోనే భరణి తాజాగా బిగ్ బాస్ హౌస్లో తనూజని ఒక కోరిక అయితే కోరడం జరిగింది. దీంతో నాన్న అడిగిన తక్షణమే ఆ డిసిషన్ తీసుకొని, మీ ఇష్టం నాన్న, మీరు ఎలా చెప్తే అలా, నాకు ఓకే, డోంట్ వర్రీ, మీరేం ఫీల్ అవ్వద్దు అంటూ చెప్పింది తనూజ. అసలు భరణి తనూజని ఏం అడిగాడు, తనూజ ఏం చెప్పింది అన్నది ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. ఈ వీడియోకి లైక్ చేసి హైప్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఇక అసలు విషయానికి వస్తే, ఈ వారం బిగ్ బాస్ కెప్టెన్సీ పోటీదారుల టాస్క్లో భాగంగా భరణి రీఎంట్రీ ద్వారా హౌస్లో కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ అవ్వడంతో భరణికి ఒక బంపర్ ఆఫర్ అయితే ఇచ్చాడు. అది ఏమిటి అంటే, 5 మంది కెప్టెన్సీ కంటెండర్స్ని ఎంపిక చేయాలి అంటే భరణి తనతో పాటు మరో 4గురిని ఎంపిక చేయడం అయితే జరిగింది. దివ్య, తనూజ, నిఖిల్, సాయి శ్రీనివాస్, అలాగే భరణి బిగ్ బాస్, ఈ 5 మంది ఈ వారం కెప్టెన్సీ పోటీదారులు అంటూ బిగ్ బాస్కి చెప్పాడు. దీంతో బిగ్ బాస్ వీరందరికీ టాస్క్ పెడతాడు అనుకుంటే, బిగ్ బాస్ హౌస్మేట్ చేతుల్లో ఈ వారం క్యాప్టెన్సీ నిర్ణయాన్ని అయితే పెట్టేశాడు. దీంతో మొదట్లో టాస్క్ నుంచి మొత్తం 3 అయితే తప్పుకోవడం జరిగింది. నిఖిల్ అలాగే సాయి శ్రీనివాస్ని మీరు ఇప్పుడే వచ్చారు, ఇంకా చాలామంది క్యాప్టెన్ అవ్వాల్సిన వారు ఉన్నారు అంటూ తీసివేయడం జరిగింది. ఆ తర్వాత భరణి గారు కూడా ఎలిమినేట్ అయ్యి లోపలికి వచ్చారు అంటూ మాట్లాడి భరణిని కూడా క్యాప్టెన్సీ రేస్ నుంచి తొలగించడం అయితే జరిగింది. ఈ సమయంలో దివ్య అలాగే తనూజ మాత్రమే కెప్టెన్సీ రేస్లో నిలబడ్డారు. దీంతో హౌస్మేట్స్ నిర్ణయం, భరణి నిర్ణయం ఏమైతుందా అంటూ అందరూ ఆతృతగా వెయిట్ చేసి, భరణి సార్ ఎలా చెప్తే అలా అంటూ అందరూ భరణికే చేతుల్లోనే నిర్ణయం పెట్టేశారు. ఈ సమయంలో భరణి ఇక తనూజతో మాట్లాడాల్సిన సమయం ఆసన్నమయ్యి తనూజ వద్దకు వెళ్ళి, అమ్మ తనూజ, ఇది నేను ఎవరికీ చెప్పాలని అనుకోలేదు, కానీ నీకు మాత్రం చెప్పాలి అని అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే దివ్యకి బయట సైడ్ అంత బాగా లేదు, ఓటింగ్ కూడా పెద్దగా జరగడం లేదు. కాబట్టి ఇప్పుడు దివ్యకి కెప్టెన్సీ యొక్క ఇమ్యూనిటీ చాలా ముఖ్యం. నీకంటావా, కెప్టెన్సీ ఉన్నా లేకపోయినా, నువ్వు నామినేషన్స్లో ఉన్నా లేకపోయినా నీకు తిరుగులేదు, ఓటింగ్ ఇబ్బందే లేదు. కానీ దివ్య అలా కాదు. మనం ఏమాత్రం ఇప్పుడు చిన్న పొరపాటు చేసినా దివ్య వచ్చే వారం నామినేషన్స్లోకి వస్తే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి నేను ఈ వారం దివ్యని క్యాప్టెన్సీ చేసి తనకి ఆ ఇమ్యూనిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను, నువ్వేమంటావు తనూజ అంటూ అనగానే తనూజ మరో మాట మాట్లాడకుండా, మీరు ఎలా అంటే అలా నాన్న, నీకు ఇప్పుడు దివ్యని క్యాప్టెన్సీ చేయాలని ఉంది అంతే కదా, దివ్య కూడా నీకోసం ఒక టాస్క్ మంచిగా ఆడింది కాబట్టి ఆ టాస్క్ని కూడా నేను పరిగణలోకి తీసుకొని దివ్యాని కెప్టెన్గా అనౌన్స్ చేయడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు చాలా హుందాగా దివ్యాని కెప్టెన్స్గా అనౌన్స్ చేయండి, నేనేమీ ఫీల్ అవ్వట్లేదు. కానీ ప్రతిసారి కూడా కెప్టెన్సీ నా చేతుల వరకు వచ్చి వెళ్ళిపోతుంది. అయినా పర్వాలేదు నాన్న, ఇది మీ ఇష్టం పూర్తిగా కూడా. ఎందుకంటే వచ్చే వారం కానీ మళ్ళీ వారం కానీ నేను ఖచ్చితంగా క్యాప్టెన్ అవుతానులే నాన్న అంటే, తప్పకుండా అమ్మ, నిన్ను క్యాప్టెన్ చేసేంత వరకు నేను నిద్రపోను. ఖచ్చితంగా నా సహాయంతో నీకు క్యాప్టెన్సీ రావడానికి 100% కృషి చేస్తాను అంటూ చెప్పి భరణి తనూజని క్యాప్టెన్సీ రేస్ నుంచి అవుట్ చేస్తున్నట్టు ప్రకటించడం అయితే జరిగింది. ఫైనల్లీ దివ్య కొత్త క్యాప్టెన్గా ఎంపిక అవ్వడం, భరణి చేతుల మీదుగా తనూజని తొలగించి దివ్యాని కెప్టెన్ చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.